నాకెంత భారం. అందుకే నేను మొదటి రోజు అన్నాను, మీరు ఫోన్లు చేసి వాళ్ళని పిలవండి అని చెప్పాను. నేను ఇటువంటి వాక్యం మళ్ళీ దొరకదు. నేను అన్న చెప్తున్నారు, మీరు ఫోన్లో గూగుల్లో ఎతికి వాక్యాలు దొరకవి, దేవుడి నుంచి నేరుగా వస్తున్నాయి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలా ఉంటే షందరనాలు అది సంఘం కాదు, నేను ఈ ప్రాంతం అని కాదు, వేరొక ఊరుని, వేరొక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినాం. నాకెంత భారం వచ్చి అలా ఉంటే మీకు హృదయాలు మండిపోవాలి. ఆమేన్. చూడండి, యేసు ప్రభు అంటాడు, ఆ యొక్క గ్రామంలో శిష్యులతో నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటుంటే మీ హృదయాలు మండలేదా? ఆయన పునరుద్ధాన శక్తితో లేచిన తర్వాత ఆ యొక్క గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుంటుంటారు, శిష్యులు కూడా నడుచుకుని వెళ్తుంటారు. ఆయన మాట్లాడుతుంటే మీ హృదయాలు మండలేదా? మీరు ఏ ఆత్మ కలిగి జీవిస్తున్నారు? మీరు రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, ఇటువంటి సెమినార్లు మళ్ళీ రావు. ఇంకొక విషయం తెలుసా, అన్న రాత్రి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తమ్ముడు, ఏం చేయనాడు? 2 సార్లకి ఎంత కోల్పోయారు చూడు. అంటే సంవత్సరం పొడుక్కి మీకు ఉన్న కృపను ఒకసారి పోగొట్టేసుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓకే, రైట్. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్నటి కలిసి సమయంలో సరే ఏదేమైంది, దేవుని స్తోత్రం. వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు మరింక ధన్యులు. ఆమేన్. అంతే, మనం ఇంకేం చేయలేం. ఓకేనా? వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు నెక్స్ట్ సెమినార్లో అందరూ కూడా ఉంటుంది గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారో చేయలేదు, నెక్స్ట్ సెమినార్కి మీ పిల్లలు, మీ భర్త, మీకు కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండును గాక. ఆమేన్. అయ్యా, నా పిల్లలు లేరు, ఇలా జ్వరం వచ్చింది, ఎన్ని సాకులు, కుంటి సాకులు ఎన్ని చెప్పకండి, అసలు ఏం చెప్పకండి. సరే, నిన్నటి కాల సమయంలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఎక్కడ ఆఫ్ చేస్తాం మనం? జోయ్ ఎ లైఫ్. రైట్. జోయ్ ఎ లైఫ్. జోయ్ ఎ లైఫ్ అంటే ఏంటి? ఎన్ని లైఫ్లు ఉన్నాయి, ఎన్ని జీవాలు ఉన్నాయి బైబిల్లో? చెప్పగలరా? ఎన్ని జీవాలు ఉన్నాయి? యేసు ప్రభువా, వీరికి సహాయం చేయండి. చెప్పండి రా, ఎన్ని జీవాలు ఉన్నాయి? నా మాట అర్థమవుతుందా? నేను మలయాళం మాట్లాడట్లేదు, వేరే లాటిన్ భాష మాట్లాడట్లేదు, తెలుగే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎన్ని 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 లైఫ్లు ఉన్నాయి? అక్క చెప్ప ప్లస్ అక్క. 2 ఉన్నాయి. ఒకటి సాధారణమైన జీవము, 2 క్రీస్తు నుండి వచ్చే, దేవుడి నుంచి వచ్చే జీవము. అది జోయే లైఫ్. ఒకటి సాధారణమైన జీవం. అది ఏం చేస్తుంది? మనిషి పుడతాడు, పెరుగుతాడు, చేస్తాడు, అయిపోయింది అక్కడితో. కానీ అసాధారణమైన లైఫ్ ఎలా ఉంటుందంటే, జోయే లైఫ్ ఎలా ఉంటుందంటే, దానికి మరణమే ఉండదు. మరణమే ఉండదు. మనల్ని ఎవరు టచ్ చేయలేరు. నేను అంతా కూడా ఇదే సబ్జెక్ట్ నడిచింది, ఉదయం నుంచి సాయంత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి కాల సమయంలో ఒక వ్యక్తి గురించి నేను చెప్పి మధ్యలో నేను ఆఫ్ చేశాను. ఎవరి గురించి? పౌలు గారి గురించి. పౌలు గారిని ఈ జోయే లైఫ్తో అతను లీడ్ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అతను ఏ స్థలానికి వెళ్ళినా అతను కొట్టబడుతున్నాడు, ఏ స్థలానికి వెళ్ళినా అతను వెలివేయబడుతున్నాడు, ఏ స్థలానికి వెళ్ళినా అతన్ని
హింసిస్తున్నారు. ఎన్నో దెబ్బలు తగిలినాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో 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 పౌలు గారి మీదకి వచ్చినప్పుడు కూడా అతనిలో ఉన్న జీవము, అతనిలో ఉన్న జోయ లైఫ్ ద్వారా అతను మరలా దేవుని కొరకు పరిగెత్తేవాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అతను ఆఖరి దశకు వచ్చినప్పటికీ, ఈ పరిచర్యలు అన్నీ జరిగి వచ్చిన తర్వాత ఆఖరి దశకు వచ్చినప్పటికీ అతను మాట అంటాడు. ఆ మాటను మనం పట్టుకుందాం ఈ రోజున. చూడండి, 2 తిమోతి పత్రిక. నన్ను వాయిస్ వస్తుంది కదా, చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ మంచి మాట ఏంటంటే, మంచి పోరాటము ఈ మాటను పట్టుకో. నా చిన్న సాక్ష్యం అని చెప్తాను. నా జీవితకాలంలో నేను తల్లి గర్భంలో ఉండగానే దేవుని స్వరంతో నేను పుట్టాను. దేంతో పుట్టాను? దేవుని స్వరం. మా తల్లి గారికి చెప్పాను ఒకసారి. మా తల్లి గారికి మా తండ్రి గారికి ఏమో 11 సంవత్సరాలు, మా తల్లి గారికి ఏమో 7 సంవత్సరాలు. ఆ ఏజ్లో మ్యారేజ్ అయింది. దాదాపుగా 22 సంవత్సరాలు మా తల్లిదండ్రులకి పిల్లలు లేరు. అయితే మొక్కని రాయలేదు, మొక్కని చెట్లేదు, మొక్కని దేవుడు లేడు. అందరినీ వారు పూజించారు. మా కులదేవత, ఇప్పుడు కాదు సార్, క్షమించండి, వాళ్ళ కులదేవత నాగదేవతను ఆరాధించేవారు. మా ఊర్లో గొంతెలమ్మ తల్లి అని, అది బాగా పీల్చుకుని తింటుంది కనుక ఆవిడ పేరు గొంతెలమ్మ తల్లి. ఆవిడ్ని ఆరాధించేవారు. ఆవిడ దగ్గరికి సాష్టాంగ పడేవారు, అన్నీ పెట్టేవారు అని. కానీ 22 సంవత్సరాలు మా తల్లి గారికి గర్భఫలం లేదు. 1991 సంవత్సరంలో మా ప్రాంతంలో ఒక సేవకురాలు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా బేబీ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కనుక మా మమ్మీ గారి మీద తాయెత్తులు, చేతికి తాయెత్తులు, కాలుకి తాయెత్తులు, పిల్లలు పుట్టాలండి, ఇవన్నీ కట్టుకుని ఉంటుంటే మా పాస్టర్ గారు అన్నారంటే, అమ్మా నువ్వన్నీ తీసివేసి నువ్వు ప్రార్థనకి రా. మా మమ్మీ గారు అన్నీ తీసివేసి వైట్ శారీ కట్టుకున్న 3 days ఫాస్టింగ్ వెళ్ళారు ప్రేస్కి. 3 days అయిపోయిన తర్వాత ఆ తల్లి గారికి దేవుని స్వరం వినబడుతుంది. ఏమనంటే, దేవుని స్వరం ఎలా వినబడుతుందంటే, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుని నా కొరకు ఉపయోగించుకుంటాను అని ఈ మాట వినబడ్డది. ఎవరి కొరకు? ఆవిడ అప్పుడు 3 కొరకు ప్రార్థన చేస్తుంది. అసలు ఎవరికి ఇస్తున్నారు అంటే దేవుడు క్లియర్గా చూపించాడంట, పలానా బేబీ గారికి పలానా కుమారుని నేను ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు మా తల్లి గర్భం నుంచి నేను బయటపడ్డాను, ఎదుగుతున్నాను. అయితే మా తల్లి గారు నామకార్థ భక్తులు అలా ఎదుగుతున్న సమయంలో నేను కొంచెం చిన్న వయసులో ఉంటుండగా మా తల్లి గారు మా ఇంటికాడ గోదావరి ఉంటుంది, చెల్లి వాళ్ళకి తమ్ముళ్ళకి తెలుసు, గోదావరి ఉంటుంది. ఆ గోదావరి దగ్గర బట్టలు ఉతకడానికి అప్పుల్లో మాకు వాషింగ్ మిషన్ కానీ ఇంటికాడ ఉతుక్కోవడానికి ఏముండగా గోదావరికి వెళ్ళేవారు. అయితే గోదావరికి వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు ఉతుకుతున్న సమయంలో నేను కూడా వెళ్ళి వాళ్ళతో నేను కూర్చుని స్నానం చేస్తుంటే, చిన్నపిల్లని కదా, నాకు ఏం తెలియదు. అమ్మ కొంచెం బయటికి తీసుకెళ్ళి నన్ను పిల్లని ఏమనుకోకండి ప్లీజ్, అమ్మ పిల్లలకి ఏమైనా పెట్టండి, లేదంటే వారికి ఏమైనా ఫీడింగ్ ఏదైనా ఇవ్వండి, కొంచెం వాళ్ళు మార్నింగ్ కదా, రైట్, వాళ్ళు కొంచెం. అయితే ఆ సమయంలో నాకు ఏం తెలియదు కనుక గోదావరిలోకి వెళ్ళి ఆ యొక్క అలలకి ఆడుతున్న సమయంలో నేను అలల చేత కొట్టబడి లోపలికి వెళ్ళిపోయాను. మా తల్లిగారి బట్టలు ఉతుకుని చాలాసేపు తర్వాత నా పిల్లోడని చూస్తే నేను కనిపించట్లా. ఎవరు అన్నారంట, నీ పిల్లవాడగో ఆ యొక్క అలలకి కొట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు నా మీద వలలు వేసి, లోపలికి వెళ్ళిపోతే వలలు వేసి నన్ను తీసిన తర్వాత నేను బ్రతికాను. అందుకే అనుకుంటా మోషే అని పేరు పెట్టారు నాకు.
నాకు తెలీదు నేను అలా తీయబడతానని. సరే, అప్పుడు తీయబడిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కంట మా అమ్మ ఒక మొక్కు ఉందంట, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను నా కొడుకు బ్రతికితే. అందుకని నీళ్ళన్నీ తాగేసాను కదా బ్రతికితే. సరే, నీళ్ళు వచ్చినాయి, బ్రతికాము. ఆ 100 కొబ్బరికాయలు చెల్లించి అయితే దేవుడు నన్ను రక్షిస్తే మా అమ్మగారు ఏమో చెట్టుకు పూజిస్తారు, రైతు పక్కన పెట్టిన. సరే, రెండోది అంటే నా జీవితంలో జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను లాస్ట్ మీకు అర్థమవుతుంది, దాన్ని మీరు పట్టుకోండి. ఒకసారి నేను 17-16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊరిలో ఒకరు వివాహం చేసుకుంటుంటే బోటు మీద, లాంచీల మీద పాపికొండల ఏరియా వెళ్తుంటున్న సమయంలో మేము వాళ్ళతో వివాహానికి ఆ కొత్త బోట్ల మీద ప్రయాణం చేయడానికి వెళ్ళాం. వెళ్తే ఒక రోజు బాగానే గడిచింది. ఆ సాయంత్రం పెద్ద మబ్బులు కమ్ముకొని వచ్చి ఆ యొక్క గోదావరి మీద పెద్ద అలలు కొట్టి పెద్ద తుఫాను వచ్చింది. రాత్రి అంతా పెద్ద గాలి. అందరూ ఎవరికి తోచిన దేవుని వారు పూజిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇంకా అందరూ చచ్చిపోయినట్టు. ఇంకా అక్కడ మునిగితే ఇంకా అందరూ చచ్చిపోతారు అన్నమాట. ఆ వాడ నావికుడు వచ్చి ఇలా చేతులు దండం పెట్టి పైకెత్తి, ఎక్కడ స్వామి నన్ను రక్షించని చెప్పేసి వాడి పక్కన నేను ఉన్నాను. ఎవరికి తోచిన లోపలికి వెళ్ళి చూస్తే అందరూ గోల చేస్తున్నారు. అప్పుడు వరకు ఏసే గొప్ప దేవుడు అని పాటలు పాడిన వాళ్ళు కూడా అప్పుడు అంటున్నారు, అమ్మ పోలేరమ్మ తల్లి, అమ్మ నువ్వు కాపాడాలి, అక్కడ మరి పోలేరమ్మ అని అది ఎవరికి తోచింది వాళ్ళు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. నేను ఒకటే మాట అన్నాను, నాకు అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే సండే స్కూల్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, సండే స్కూల్కి వెళ్ళేవాడిని, వచ్చి ఇదే నాకు పరిస్థితి. నాకు అసలు బైబిల్ చదవడం ఏం లేదు. సరే, ఎందుకు నా నోటి నుంచి వచ్చింది, ప్రభా నువ్వు నన్ను కాపాడితే నేను ఈ సేవ చేస్తున్నాను. అసలు సేవ చేయడం కూడా నాకు ఏమీ తెలీదు. ఆ మాట ఎందుకు నా నోటి నుంచి వచ్చింది, నువ్వు నన్ను కాపాడితే నేను ఈ సేవ చేస్తాను. ఆ మాట ఎప్పుడైతే అన్నానో ఒక పెద్ద వెలుగు వచ్చింది. బోటు అప్పుడు వరకు నీటిలో ఇలా తిరుగుతున్న బోటు వెంటనే ఒడ్డుకు రావడం ప్రారంభించింది. నా ఒక్కను గురికి అంతమందిని ఇబ్బంది పెట్టడం దేవుడు. సరే, పక్కన పెట్టండి. అది దేవుని దగ్గర ఒప్పేసుకున్నాం, అయిపోయింది. చాలా సంవత్సరాలు, 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు జరిగిన తర్వాత దాదాపుగా 23 సంవత్సరాల వరకు నేను దేవునిలోకి రాలేదు, రక్షణ పొందలేదు. జరుగుతుంది. రక్షణ పొందిన తర్వాత 2017 సంవత్సరం 7వ తారీఖు సాయంత్రము మేము మా చింతూరు ఆయనకి తెలుస్తుంది, మోహన్ గారికి తెలుస్తుంది, ఆయనకి తెలిసి ఆ తర్వాత చెప్తాను. అయితే ఆ రోజున అక్కడ క్రిస్మస్కి మేము మా సేవకులతో కలిసి టాటా ఏసీలో వెళ్ళాం. ఇది 3వ సందర్భం. టాటా ఏసీలో వెళ్తున్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా మీరు గ్రహించాలి, ఓకేనా? గ్రహిస్తే ఇందులో ఉన్న ఈయన పౌలు గారు ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుంది. సరే, ఎప్పుడైతే ఇక్కడ ఇలాగా వెళ్తున్నామో, వెళ్ళిన తర్వాత అక్కడ క్రిస్మస్ అయిపోయింది. సాయంత్రము 11 అవుతున్న సందర్భంలో అక్కడ ఉన్న సేవకుల దగ్గరికి వచ్చి, మీలాంటి విశ్వాసాలు, అయ్యా రేపు మాకు ఉద్యోగం ఉంది కనుక మనం ఈ రాత్రి మనము వెళ్ళిపోదాం అన్నారండి. అయితే సేవకుడు, సరే వాళ్ళ బాధ ఎందుకు, మనం ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఎందుకు అని చెప్పేసి నైట్ రాత్రి 11:45కి మేము చింతూరు ఘాటి ఎక్కడం ప్రారంభించాం. కరెక్ట్గా టీవీ నేను చూస్తున్నాను. అయితే దానికి ముందు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. కేక్ కటింగ్ చేస్తాం, క్రిస్మస్ కదా, మరి కేక్ కటింగ్ చేస్తాం 7వ తారీఖు కేక్ కటింగ్ చేస్తే, ఈ కేక్ కటింగ్ చేసిన తర్వాత ఆ కేక్ అని నేనే కట్ చేసి ఒక వ్యాన్లో దాదాపుగా 16 మంది ఉన్నారు. ఆ 16 మంది ఇంకో వ్యాన్లో 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. వీళ్ళందరికీ నేనే కేక్ కట్ చేసి, కారులో ఒక 6 ఉన్నారు, వీళ్ళందరికీ కేక్ కట్ చేసి నేనే ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నేను వ్యాన్ డ్రైవర్ గారు మీరు ఉండండి, నేను ఆ పక్క వ్యాన్లోకి కారులోకి నేను ఇచ్చేసి నేను వచ్చి మీ పక్క సీట్లో నేను కూర్చుంటాను అన్నాను. అని అంటే నేను అయితే వాళ్ళు ఆగారు. నేను మా సేవకుడి దగ్గర అలా ఇచ్చేసి మా సేవకుడి దగ్గరికి వెళ్ళాను, కేక్ ఇచ్చాను, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కేక్ ఇచ్చాను. నేను అన్నాను అప్పుడు మా సేవకుడితో, అయ్యా నేను ఈ కారులో ప్లేస్ లేదు కనుక నేను వెళ్ళి ఆ వ్యాన్లో నేను వెళ్తాను, ఆ వ్యాన్లో డ్రైవర్ గారి పక్కన చిన్న ఖాళీ ఉంది టాటా ఏసీలోని అని చెప్పిన అంటేనే సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే,
నీతో నాకు పని ఉంది, ఈ కారు ఎక్కన్నాడు. ఆ మాట ఎందుకన్నా నాకు తెలియదు. నీతో నాకు పని ఉంది, ఈ కారు ఎక్కన్నాడు. అప్పటికి సేవకురాలు మా ఆత్మీయ తల్లి గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఎందుకండి కారు కాలేదు, అసలు మీకు కారు బాగోదు. అప్పుడు ఆ ప్లేస్ లేదు కదా, మరి కారు డ్రైవర్కి పాస్టర్ గారికి మధ్యన గేర్ రాడ్ ఉంటుంది, ఆ గేర్ రాడ్ మీద కూర్చోమని చెప్పారు మాట పాస్టర్ గారు. అండి ఇటు కూర్చున్నా డ్రైవర్కి ఇబ్బందే, ఇటేం మీ కాలుకి ఇబ్బంది, నేను ఎలా కూర్చోమంటారు, నేను కూడా అంత దూరం ప్రయాణం చేయాలంటే నాకు నడుము నొప్పి వస్తుంది, నేను కూర్చోనండి వెళ్ళి దాంట్లో కూర్చుంటానంటే, నా మాటిను, నీతో నాకు పని ఉంది అన్నారు. చాలా గట్టిగా చెప్పారు. వాళ్ళు మిస్సెస్ని తిట్టారు, వాళ్ళ తల్లిగారిని తిట్టారు నా కొరకు. అయితే కొంత దూరం అలాగా 15 నిమిషాలు ప్రయాణం చేస్తాను. సరే నేను ఏం చేశానంటే వాళ్ళతోనే, అయితే మీరు వెళ్ళిపోండి, నేను పాస్టర్ గారి కారులో వచ్చేస్తాను. 15 నిమిషాలు ట్రావెల్ చేసి ఒక ఘాటి ఇలా ఎక్కుతున్నాం, చింతూరు ఘాటి ఇలా ఎక్కుతున్నాం. 2017 7వ తారీఖు నైట్ అర్ధరాత్రి 11:45కి మేము ఎక్కుతున్నాం. 12 గంటలకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 12 గంటలకి వ్యాన్ ఆగిపోయింది. కరెక్ట్గా ఎత్తులో వ్యాన్ ఆగిపోయింది. 2 వ్యాన్లు ఆగిపోతే మా కారు వెనకలుస్తుంది, కారు వెనకలెళ్ళి ఎదర పెట్టాము. మేము దిగి వచ్చే లోపలికి ఒక వ్యాను వెనక్కి వెళ్ళడం ప్రారంభించింది. ఈ ముందు వ్యాన్కి ఒక రాడ్ పెట్టారు. ఈ వెనకాల వెళ్తున్న వ్యాన్ని అందరూ పట్టుకున్నారు, ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు దిగలేదు. అది నేను కూర్చుందాం అనుకున్న వ్యాన్. హఠాత్తుగా ఈ వ్యాన్ వెనక్కి వెళ్ళింది, అందరూ దీన్ని పట్టుకోవడానికి వెనక్కి వెళ్ళారు. ఈ వ్యాన్ను మర్చిపోయారు. ఈ వ్యాన్ నా కళ్ళ ఎదురుగా ఇలా వెళ్ళి లోయలో పడిపోయింది. దాదాపుగా 8 మంది చచ్చిపోయారు. నేను కూర్చోవాలనుకున్న ప్లేస్లో కూర్చున్న స్త్రీ అప్పుడే సాయంత్రం ఎక్కింది, ఆమె కూడా తల పగిలిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. మొట్టమొదటిగా చిన్నప్పుడు ఇంకా ఇంకో విషయం ఏంటంటే, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే సాతాను నన్ను చంపడానికి చూశాడు. ఇంకొక విషయం ఎలా అంటే, మా తల్లిగారు అండమాన్ వెళ్ళిపోయారు. మా తల్లిగారు మా అమ్మమ్మ వాళ్ళు అండమాన్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటారు, అక్కడికి ఏ వాహనాలు కూడా రావు. అయితే ఆ రోజున కృప ఏంటంటే, నేనొక్కడినే, మా తల్లిగారు ఆ గర్భంలో ఉంటున్నప్పుడు ఏ వ్యాన్ అర్ధరాత్రి పూట ఏ అంబులెన్స్లు రాలేని స్థితిలోకి దేవుడు అక్కడికి ఫ్లైట్ పంపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను పుట్టడమే ఫ్లైట్లో పుట్టాను. ఆమేన్. మీకు అర్థమవుతుందా? సాతానుగాడు ప్రణాళిక ఎప్పటి నుంచి నన్ను చంపాలనుకున్నాడంటే తల్లి గర్భములో ఉండగానే. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ఆయన పని చేసేంతవరకు నేను బ్రతకాలి. పౌలు ఇక్కడ అంటాడు, నేను మంచి పోరాటము నేను చెప్తున్నాను. నీ మీద పిలుపు ఉంటే, ఇక్కడ ఎంతమందికి పిలుపు ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. మీ మీద పిలుపు ఉందని మీకు తెలుసా? మీ మీద పిలుపు ఉందో తెలుసా? మీకు ఒక శుభవార్త చెప్పమంటారు వద్దంటారా? ఎంతమంది పిలుపు ఉంది? మీ అందరికి పిలుపు ఉంది. రైట్, 1 2 3 స్టార్ట్. ఓకేనా? పిలుపు ఉన్న వాళ్ళకి పిలుపును ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము. నీ మీద పిలుపు ఉంటే ఆ పిలుపు నీ మరణాన్ని ఆపు చేసేస్తుంది. గట్టిగా చేపలు కొట్టాలి. నీకు పిలుపు ఉంటే చాలు, ఆ పిలుపే నీ మీదకి వస్తున్న మరణాన్ని ఆటంకపరిచేస్తుంది. హల్లెలూయా. పౌలు ఎప్పుడు చనిపోయాడంటే, మంచి పోరాడాడంట. మధ్యలో చచ్చిపోలేదు ఈయన. ఎప్పుడు? మంచి పోరాటం అంటే ఆయనకి ఇవ్వబడిన పిలుపు అంతటిని నెరవేర్చేంత వరకు ఆయన దగ్గరికి మరణమే రాలేదు. ఆమె నేను చెప్పాను, అతను రాళ్ళతో కొట్టారు, చచ్చిపోయాడని డిక్లేర్ చేశారు. అయినను ఆయన పిలిపే ఆయనకు మరలా జీవమునిచ్చింది. హల్లెలూయా. ఈ రోజున నీకు పిలుపు అంటే ఆ పిలిపే నీకు జీవమును కలుగు చేస్తుంది. ఆ పిలిపే నీ మరణాన్ని మింగివేసేస్తుంది. హల్లెలూయా. నీకు పిలుపు ఉంటే చాలు. నాకు దేవుడు తల్లి గర్భములో పుట్టక మునిపే దేవుని పిలుపుతో ఉండడం వల్లంట సాతానుగాడు వారిని చంపాలి, ఈ పరిచయం జరగకూడదు, ఈ సేవ జరగకూడదు, ఇటువంటి మాటలు జరగకూడదని సాతానుగాడు ఎప్పుడు నా తల్లి గర్భములో పుట్టక మునిపే వాడు ఒక ఆలోచన కలిగి నన్ను చంపాలి అని. ఎన్ని ప్లానింగ్లు వేశాడు, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి నాకు. ఇవన్నిటిని కూడా నా పిలుపు అధిగమించింది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు పిలుపు కలిగి ఉంటే, నువ్వు స్త్రీవైనను పురుషుడివైనను నీ మీద పిలుపు అంటే నీ పిలుపే నిన్ను జీవములోకి నడిపిస్తుంది.
గట్టిగా 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 ఏ శాఖతారానామ. నీ పిలుపు నీకు జీవాన్ని ఇస్తుంది. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాడు. ఆయనకి ఏదైతే పిలుపు ఇవ్వబడిందో ఆ పిలుపు అంత ముగించేంత వరకు ఆయన దగ్గరికి మరణం రాలేదంట. ఆయన అనుకున్నాడు, నేను చాలు, ఇక్కడతో నా పిలుపు అయిపోయింది కనుక నేను మంచి పోరాటము పోరాడి తిని అని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఇంకొక విషయం చెప్తా. యోనాకి ఒక పిలుపు ఉంది. ఏంటి? నినివే ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కానీ యోనా ఏమనుకుంటున్నాడు? నేను చచ్చిపోవాలి. కానీ తన మీద పిలుపు ఉంది. ఆమెనన్నాడు ఒకసారి, తన మీద పిలుపు ఉంది. ఆ పిలుపు ఏం చేసింది సార్? అతను మరణములోకి వెళ్ళిపోతుంటే దేవుడు ఒక మత్స్యమును పంపించాడు. ఆమేన్. అదే దేవుని జీవము. హల్లెలూయా. 3 దినాలు ఎవరన్నా మత్స్యపు కడుపులో ఉండగలరా? ఎలాగ ఊపిరి వస్తుంది? అది ఎక్కడ ఉందని తెలుసు? డీప్ సముద్రంలో ఉంది. అవునా? డీప్ సముద్రంలో ఉంటుంది అది. మరి ఎలా ఊపిరి అందుతుంది దానికి? ఇప్పుడు దానికి అందడమే గ్రేట్ అనుకుంటే, యోనా కూడా తనలో జీవం నెట్టాడండి. హల్లెలూయా. ఆ జీవము, ఆ పిలిపే జీవన్ అలాగనిపి అతను అక్కడికి వెళ్ళి ఆ పరిచర్య చేసే అంతవరకు కూడా అతను మరణపు అంచులు చూడకుండా దేవుడు లేవనెత్తి పడేశాడు. యేసున్నా, నీ పిలుపు నీకుంటే, ఆ పిలుపు దర్శనము నీ మీద ఉంటే మరణం నీ దగ్గరికి రానే. ఏలి అనుకుంటాడు, బదరి వృక్షం కింద కూర్చుని, ప్రభా ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకో, ఇంత మట్టుకు చాలు. నో, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆ పిలుపు చావనవదు. ఆ పిలుపు ముగిసేంత వరకు నీ దగ్గరికి చావు రానే రాదు, మరణం నీ దగ్గరికి రాదు. ఏ శత్రువు కూడా నిన్ను ముట్టలేడు, ఏ సాతాను కూడా నిన్ను ముట్టలేడు. నిన్న అన్న చెప్తున్నాడు, ఈ ప్రపంచం అంతా కూడా నీ మీద శత్రువుగా నిలబడినా కానీ అది నిన్ను ఏమీ చేయదు. ఈ ప్రపంచం అంతా ఏకముగా కూడి నీకు యుద్ధము చేయనా, ఆ యుద్ధంలో నీవే విజయమును పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా కూడా నీ మీద ఒక చేతబడి శక్తులు చేసిన చేతబడి ఓడిపోలు, కానీ నువ్వు మట్టి గెలుస్తావు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నీ పిలిపే నిన్ను లేవనెత్తుతుంది. పౌలుగా తెలుసండి. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ, రాజు సైతము, రాజు ఎదుటి నుంచి అగ్రిప్పా, ఎవడండి అంత ధైర్యం? ఒక రాజు మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, ఎమ్మెల్యే గారు అని అనగలం మనం? అయ్యారు బాబు కొంచెం సేవ చేసుకో అని అంటాం. నో, ఇక్కడేమన్నారు? అగ్రిప్ప రాజా నీకు చెప్పే అంతవాడిని. అసలు ఎలాగంత ధైర్యం వాళ్ళకి? వారి పిలిపే వారిలో జీవమునిస్తుంది. నువ్వు చంపేసినా పరలా. నిన్న అన్న ఒక మాట చెప్పాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అననీయ హజర్య మిషాయేల్ అగ్నిగుండంలో వేసుకుంటే వేసుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నాలోనే ఉన్నాడు. నేను వెళ్తానా, నాలో ఉంటాడు. శ్రమలోకి వెళ్తానా, నాలోనే ఉంటాడు. అవి నన్ను ఏమి చేయదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అగ్నిగుండం, 7 అంతల అగ్నిగుండం, ఒక అంతగా 7 అంతల అగ్నిగుండం. ఏసిన వాళ్ళు చచ్చిపోయారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏసీ రూమ్లో తిరుగుతున్నారంట. గట్టిగా చేపలు కొట్టాలి. ఏసీ రూమ్లో తిరుగుతున్నారంట. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే ఏ శ్రమలు నిన్ను అంటవు, ఏ చావు నీ దగ్గరికి రాదు, ఏ భయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ దగ్గరికి రాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎంత స్వేచ్ఛగా వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎంత ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళకి? పాత నిబంధనల భక్తులే అంతగా ధైర్యంగా ఉంటే, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో క్రీస్తు జీవము నీలో ఉన్నది. ఆ జీవము నీలో ఉంది కనుక మీరు కూడా అంతే ధైర్యంగా మీరు ఉన్నారు. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. రషందరియా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము, ప్రైజ్ లార్డ్. మరణమే చూడు, మరణానికి భయపడలేదేనా? ఎందుకంటే ఆయనకు పిలుపు ఉంది. ఆయనకు తెలుసు ఆ పిలుపే నన్ను నడిపిస్తుందని.
ఇసుగే ఫ్రాన్సిస్ డాడీ చెప్తారు ఏమంటే సార్, నీకు పిలుపు ఉందా, నీ పిలిపే నీకు త్రోవను కలుగు చేస్తుంది, నీ పిలిపే నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ పిలిపే నిన్ను లేవనెత్తుతుంది, నీ పిలిపే నిన్ను బ్లెస్ చేస్తుంది, నీ పిలిపే నిన్ను నడిపిస్తుంది, నీ పిలిపే అనేక దేశాలు తీసుకెళ్తుంది, నీ పిలిపే నీ మరణాన్ని చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మరణము, నీకు మరణమే రాదు, నీ పిలుపు నీకు ఉంటే. ఆమేన్. కొంతమంది పిలుపు లేని వాళ్ళు అనుకుంటే, అయ్యో నేను చచ్చిపోతానేమో భయ్, అమ్మో నాకు చావు వచ్చేద్దేమో, నాకు ఎంత వయసు వచ్చింది, చావు వచ్చేది, చావు. నో. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడేంత వరకు కూడా, అంటే ఆయన పిలుపు కడ ముట్టించేంత వరకు కూడా చావుని దగ్గర రాదబ్బా. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. నీవు దాని దగ్గరికి వెళ్ళి రా అని చెప్పాలి, కానీ అది నీ దగ్గర రాదు. ఎందుకంటే అయ్యా నీ దగ్గర పిలుపు ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుని యొక్క జీవనీలో ఉంది. హల్లెలూయా. ఇంకా అర్థమవుతుందా? దేవుని పిలుపు నీలో ఉంటే మరణం దగ్గర రా, ఆటంకపరుస్తుంది. అసలు నీ పిలుపులో నడ్డానికి పిలుపు త్రోవను కలిగి చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చాలామంది పిలుపు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు లేవనెత్తబోతున్నాడు, దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆ పిలుపులో దేవుడు నడిపించబోతున్నాడు, ఆ సామర్థ్యం దేవుడే పోతున్నాడు. ఆ పిలుపు ముగిసేంత వరకు మీరు చావుని చూడరు. హల్లెలూయా. మీకు సంతోషంగా లేదు. మీ చావు రావాలంటే నీ పిలుపుని దాటుకుని రావాలి. ఆ పిలుపు నిన్ను దాటనవదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ పట్ల ఎంతైతే పరిపూర్ణమైన చిత్తము కలిగి ఉన్నాడో, ఆ చిత్తమంతా నెరవేరేంత వరకు నీ మరణపు రుచి నువ్వు చూడవు. గట్టిగా 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 రాబా షాకతరలాబా ఏ షాకనలాబా బాబా రబల షందలేరేనే మా రోకోలో షకెదరేబా. ఇక్కడ మంచి పోరాటము నేను చదవాలి. పోరాడి తిని నా పరుగును కడముట్టించినట్టు, అంటే ఆయనకి ఇవ్వబడిన ఏ పిలుపు అయితే ఉన్నదో, ఏ మార్గము గుండా వెళ్ళాలని, ఒరే బాబు నువ్వు అంతవరకు వెళ్ళాలరా అని చెప్తే అంతవరకు వెళ్ళే అంతవరకు కూడా మరణము తన దగ్గర రాలేదంట. మధ్యలో దేవుడిని తీసుకోడు. అది అయ్యే అంతవరకు కూడా నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించాలనుకుంటున్నావు, నీకు అదే ఉంది. కానీ దేవుడికి చాలా ఉంది. అదంతా అయ్యే వరకు నీ దగ్గరికి చావు రాదు. ఇతనికి ఒక పౌలు గారికి అపోస్తుల కార్యం తీయండి ఒకసారి. ఓ రబా షెకెటెరెనిమా షెకెటెరెనిమా రోకోలో ఫ్రాహన్సనికిట్ ఓ షాందలే మక్లో సిఫెని. 9వ అధ్యాయం 15-14 వచనాలు, 14-15 వచనాలు. అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని. చూడ, అననీయ అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరిని రక్షించమన్నా తెలుసా, నీకు నువ్వు ఎవరిని రక్షించమన్నా తెలుసా, ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నా తెలుసా, నీ కొరకు నిలబడే వారందరినీ కూడా చంపడానికి నిలబడుతున్న ఒక అధికారం తీసుకున్నాడు వాడు. ప్రధానుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ఒక అధికారం తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమంటావా అని దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరు? ఒక సాధారణమైన మీలాంటి విశ్వాసి. అననీయ ఎవడో సేవకుడు కాదు, ఒక సాధారణమైన విశ్వాసి. అయ్యి నీ ప్రజలందరూ చంపుతున్నాడు కదా. అప్పుడు దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకునినా. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కూడా దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనకైతే ఎప్పుడు చేస్తాడు? దేవుని మందిరానికి వచ్చిన తర్వాతే మన మీద ఉన్న పిలుపు తెలుసు. కానీ నువ్వు పుట్టక మునిపే, నీ తల్లి పుట్టక మునిపే, నీ తల్లితో జగత్తు పునాది వేయబడక మునిపే
ఫలానా వ్యక్తి ద్వారా మోషే అనే వ్యక్తి ద్వారా నా నామము నేను ఘనపరుచుకుంటానని ఆయనకి తెలుసు. అందుకని ఎన్ని మరణములు నా దగ్గరికి వచ్చినా కానీ ఆ మరణము నా దగ్గర ఓడింది, కానీ నేను మట్టుకు జయిస్తూనే ఉన్నాను. హల్లెలూయా, నా పిలుపు గెలిచింది. ఆమేన్. అదే పిలుపు నువ్వు కలిగి ఉంటే ఆ పిలుపు కూడా నిన్ను గెలిపిస్తుంది. యేసునామములో ఆమేన్. ఇక్కడ అంటే రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నా నామమును భరించుటకు అతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆమేన్. అక్కడ చక్కటి మాట ఉంటుంది, ఇక్కడ కాదు కానీ 28 తను సరే అపోస్తుల గారు 28 వచ్చే క్విక్ ఓ రాబా షాకట రాబా 27 23 చదవండి. నేను ఎవడి వాడునో హో షాకరాబాల. ఏది మన దగ్గరకు వచ్చినా కానీ నువ్వు ఎవడి వాడువో నీకు తెలియాలి. ఏ శ్రమ నీ దగ్గర వస్తే నువ్వు ఎవడో నీకు తెలియాలి. ఇతను ఏం జరిగింది సార్, రాత్రి అంత భయంకరమైన తుఫాను వారి మీద కొడుతుంది, ఎటు పోతుందో తెలియదు వాహనం. అలా ఎక్కున ఇక్కడ పడవ ఎటు పోతుందో తెలియదు. అప్పుడు అక్కడ వాళ్ళతో అందరూ భయంతో ఉంటూ అక్కడ ఉన్న వాహనాలు అక్కడ ఉన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో అన్ని సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో నిలబడి పౌలు అంటాడు, నేను ఎవడి వాడినో. ఎంత గట్స్ ఉండాలనే మాట అనడానికి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎవరన్నా చావు బదులుగా ఉంటారు, నేను ఎవడో వాడినో తెలుసా నీకు అని నువ్వు అనగలవా? ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యన ఉన్నాడు, నీలో జీవం ఉంది, అందరూ నేను చచ్చిపోతాడు, హాస్పిటల్ తీసుకెళ్ళా, నేను ఎవడో అని తెలుసు, నాలో జీవం. చదవండి. నేను ఎవని వానినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని యొక్క దూత గడిచిపోయిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నువ్వు కైసరు యొద్ద నువ్వు. చూడండి, అంటే ఏంటి తెలుసా, నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? చావు వస్తుందని భయపడుతున్నావా? మరణం దగ్గరకు వస్తుందని భయపడుతున్నావా? ఈ యొక్క అలల ద్వారా నువ్వు కొట్టబడుతుందని భయపడుతున్నావా? ఈ వాడ ములగబడుతుందని భయపడుతున్నావా? లేదా ఇంకోటి ఏదో జరుగుతుందని నువ్వు భయపడుతున్నావా? నీ పిలిపేటి తెలుసా, నువ్వు అధికారులు ఎదుట నిలబడాలి. ఆ కైసరు ఎదుట నా నామమును భరించుటకు దేవుడు నిన్ను అనాదికాల సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు భయపడుకో. ధైర్యం వచ్చింది. అవును కదా, నాకు పిలుపు ఉంది. నేను ఎక్కడ రాజులు ఎదుట అధికారులు ఎదుట నేను నిలబడాలి. హల్లెలూయా అనుకున్నాడు. హల్లెలూయా. అది వెళ్ళి ధైర్యంగా చెప్తున్నాడు, మీరు భయపడకండి. దానికి ఎందుకు వచ్చింది చదివినాను, చదువు దానికి. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరికి అనుగ్రహించాడంట? ఒక్కని పిలుపు కొన్ని 100 మందిని రక్షిస్తుంది. నేను ఒక సేవకుని మాట విన్నాను. ఒక సేవకుని దగ్గర ఒక సేవకుడు అంట ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంట. ఆ ట్రైన్కి ప్రమాదం ఉందంట, పొంచి ఉంది. ఆ సేవకుడు ఉండటం వల్ల అంట ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు రక్షించాడంట. దట్ ఈస్ ద పిలుపు, కాలింగ్. దట్ ఈస్ ఎ కాలింగ్. ఆ కాలింగ్ ఉంటే, ఆ కాలింగ్ నీకుంటే, నీకున్న ప్రదేశంలో ఎవ్వరు కూడా మరణించరు. వాళ్ళందరూ దేవుని చేతికి అప్పగించేంత వరకు వారికి మరణమే రాదు. హల్లెలూయా. ఒక్కని పిలుపు అంట కొన్ని 100 మందిని రక్షించిందంట. అక్కడ ఆ వాళ్ళ ఎంతమంది ఉంటారు చెప్పండి, ఎంతమంది ఉంటారు? వాడంటే చిన్నవాళ్ళు కాదు. నేను ఎక్కాను, వాడెక్కాను నాన్నమని వెళ్ళినప్పుడు. మా ఊరు అంత ఉంటుంది వాడది. ఒక రూమ్ వచ్చి ఎంత ఉంటుంది, ఒక రూమ్ వచ్చి ఎంత ఉంటుంది, ఒక ఆనాపురం అంత ఉంటుంది అనుకోండి. అంత వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి అలా కొట్టబడి ఇలా అలా ఉన్న వాహనాలు ఏమైనా వాళ్ళు అటుకెళ్ళి అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట పడేస్తున్నారు. అవునా? అన్నీ బయటపడి. నేను ఎవడి వాడినో తెలుసు నీకు, నేను ఎవరిని సేవిస్తున్నా తెలుసు. ఎవరిని సేవిస్తున్నా మనం? ఈ భూమిని, ఆకాశాన్ని, గాలిని, పంచభూతాలను సృష్టించిన దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. దీన్ని ఆపగల సామర్థ్యం కలిగిన శక్తి నాలో నివసిస్తుంది. ఆమేన్.
ఒకసారి ఏం జరిగింది సార్, ఇది రియల్గా జరిగింది నా జీవితంలో. పెద్ద క్రిస్మస్ చేతనం మేము. క్రిస్మస్ 2024 క్రిస్మస్ చేతనం లాస్ట్ ఇయర్.